సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము అచ్చంపేట నుంచి ఇంకా ఫైనల్లీ ఆదిలాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆదిలాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా అచ్చంపేటలో వర్క్ అయితే అయిపోయింది. 3 months 6 months అయ్యింది వర్క్ అయిపోయి. ఇంకా ఇప్పుడు ఆదిలాబాద్కి అయితే దొరికింది మనకు వర్క్. ఇంకా ఆదిలాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం. అన్ని సామాన్గా మనం లోడ్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సామాన్ లోడ్ చేస్తున్నాము. వంట సామాను, ఛానళ్ళు, సెంట్రీ డబ్బా అవన్నీ లోడ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మరి సామాన్ లోడ్ చేసిన తర్వాత ఇంకా మన బండ్లు 2 అజాక్స్లు, ఇప్పుడు అజాక్స్లో 2 డీసీలకు అయితే లోడ్ చేయాలి కాబట్టి ఈ డీజిల్ని కూడా తీసుకెళ్తున్నాము. ఇక్కడ అచ్చంపేటలో వ్యవసాయ మార్కెట్ ఉంది, ఆడైతే లోడ్ అయితే చేసాం బండ్లకు. ఇప్పుడైతే డైరెక్ట్ తీసుకుని వెళ్ళి 2 బండ్లు లోడ్ చేసుకొని మా రూమ్ కాడికి వచ్చి వెళ్ళాలన్నమాట. మనం సామాన్లు, ఛానల్స్, చెండి డబ్బా అవన్నీ మెటీరియల్ మొత్తం సాయంత్రం 5కే మనం ఒక బండికి అది లోడ్ చేసాం అనమాట. ఈరోజు ఈ అజాక్స్లు ఎక్కినాకే ఇంకా 2 విషయాలు కావాలి కాబట్టి అవి ఇంకా రాలేదు. ఈరోజు కాంగ్రెస్ మీటింగ్ అని చెప్పేసి అన్ని మీటింగ్కి అయితే వెళ్ళినాం అనమాట. అందుకే ఇప్పుడు వచ్చింది, నైట్ అయింది, నైటే లోడ్ చేస్తున్నాం. ఇదే వ్యవసాయ మార్కెట్ అచ్చంపేటలో. ఇంకా ఒక బండి అక్కడ లోడ్ చేస్తున్నాం, ఇంకో బండి ఇడైతే లోడ్ చేస్తాం. ఇది మన బండి. 2 బండ్లు ర్యాంప్ ఇంకా ఎక్కించినాం. ఇది మొత్తం ఎక్కింది ఇంకా చాలా అయితే ఇబ్బంది పడ్డాం రాళ్ళు పెట్టుకొని. ఇప్పుడైతే ఫస్ట్ ఈ బండి ఎక్కించిన తర్వాత మనోళ్ళు ఇంకా బైక్ అయితే కడుతున్నారు. ఇంకా ఆదిలాబాదు 450 కిలోమీటర్లు ఉంది. అంత దూరం మనం బైక్ జర్నీ చేయలేం కాబట్టి బైక్ కూడా లోపల డిసిషన్లో ఎక్కిస్తాము. ఇప్పుడు బండ్లు అయితే ఎక్కించారు అనమాట. ఇప్పుడు రూమ్కి అయితే తీసుకెళ్ళాలి. రూమ్కి తీసుకెళ్ళి ఇంకా స్నానం చేసి తినిగి ఇట్లా ఇంకా బయలుదేరాలి. ఇంకా మ్యాక్సిమం ఒక 10 అవుతుంది ఇంక బయలుదేరనికే. రూమ్కి అయితే వెళ్ళేసి ఇంకా స్నానం కూడా చేసేసాను అనమాట. స్నానం చేసి ఇంకా రెడీ అయితే ఇంకా తినేసి అయితే బయలుదేరాలి. ఇంకా చూడాలి, ఇంకా నైట్ అంతా జర్నీ, ఇంకా నిద్ర వస్తుందా రాదా, బండి ఇంక ఇబ్బందులు. నైట్ జర్నీ అంటే ఇంకా చాలాసార్లు వేసినా, నాకు ఇదంతా అలవాటే, ఇంకేం కాదు. ఎప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం అచ్చంపేట నుంచి. అచ్చంపేట దాటి ఇప్పుడు హైదరాబాద్ రోడ్కి అయితే వెళ్తున్నాం. మనం ఫస్ట్ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కాలి. డైరెక్ట్ కరీంనగర్ టు ఆదిలాబాదు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ దాటి అయితే వచ్చినాము. ఇంకా డీసీఎంలో నేను, డ్రైవరు, ఇంకా 2 అబ్బాయిలు అయితే ఉన్నాము. మొత్తం 4కే చాలా ఇరుకు అయిపోయింది. చాలా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా హైదరాబాద్ ఎంట్రన్స్లో ఒక టోల్ గేట్ తగులుతుంది. ఆ టోల్ గేట్ కాడ టీ కోసం అయితే ఆపినాము. ఇంకా టీ తాగేసి ఇంకా నేనైతే డైరెక్ట్ అజాక్స్ క్యాబిన్లోకి అయితే కూర్చున్నాను అనమాట. ముందర క్యాబిన్లో అయితే డీసీఎం క్యాబిన్లో చాలా ఇబ్బంది అవుతుంది, ఇరుకు అవుతుంది, కూర్చునికి చాలా తిప్పలు అవుతుంది, పడుకుని కూడా వస్తలేదు. అట్లా అని చెప్పేసి నేనైతే పైనకైతే ఎక్కినా కానీ బండి లోపుతుంది. అసలు నిద్ర కూడా రావట్లేదు. రన్నింగ్లో బండి ముందరికి వెనక్కి ఆట ఆడుతుంది, నిద్ర అనేది రావట్లేదు. ఇంకా అట్లా అడ్జస్ట్ చేసుకొని కాసేపు పడుకొని చూసేటానికి తెల్లారి ఇంకా కరీంనగర్ దాటి ముందరికైతే వచ్చేసినాం. ఇది నది వచ్చింది, నది మీద అయితే వెళ్తున్నాను అనమాట. ఏ నది పేరు నాకు కరెక్ట్ తెలియదు, చూడలేదు. ఇంకా పొద్దునైతే కరీంనగర్ సైడ్ వీడియో చూస్తే మాత్రం ఈ నది అయితే కాస్త కామెంట్ అయితే చేయండి. ఇంకా నైట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. నేనే ఇంత ఇబ్బంది పడ్డానంటే ఇంకా వేరే డిషంలో అక్క వాళ్ళు చిన్న పిల్లలు అయితే ఉన్నారనమాట. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో నాకైతే తెలియదు. చుక్కలు అయితే చూసిన నైట్ మాత్రం అసలు మరి ఘోరం. ఇంకా ప్రజెంట్ అయితే ఆదిలాబాద్కి దగ్గర ఉన్న ఒక చెక్ పోస్ట్ అయితే తగులుతుంది. ఆ చెక్ పోస్ట్ దాటితే ఇంకా ఆదిలాబాద్కి ఎంటర్ అయిపోయినట్లనే. ఇప్పుడైతే చెక్ పోస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట. చెక్ పోస్ట్ అయితే దాటేసినాం అనమాట. ఇంకా చెక్ పోస్ట్లో ఎంట్రీ సైన్ కూడా చేసినాం. అయితే కాస్త ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి షాప్కి ఉంటాను అడవిలో. ఇంకా ఫారెస్ట్ నుంచి అయితే ఎంటరు ఆదిలాబాద్ ఫారెస్ట్. ప్రస్తుతానికి అయితే కాసేపు ఫ్రెష్ అయ్యి కాసేపు ఆగైతే ఇంకా వెళ్దామని
ఆపుకున్నాడు కరెక్ట్ ఎంట్రెన్స్ అందడే. ఆ బండ్లలో చూడండి అడ్జస్ట్తో పాటు సామాన్లు కూడా ఎట్లా నింపేసినాము. 3 డీసీఎంలు అయినా సరే సామాన్ అయితే ఎక్కడ ఒక డీసీఎం సరిపోలేదు. ఇంకా బండ్లు ఎక్కించి బండ్లు కూడా కాస్త మిగిలిన సామాన్ ఉంటే వేసేసినాం అనమాట. ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి చిన్నగా అయితే స్టార్ట్ అయ్యి ముందర జనగా మన ఊరు వస్తుంది. ఆ ఊర్లో టిఫిన్ అయితే చేసేసి ఇంకా సైడ్కి అయితే బయలుదేరాను అనమాట. సైడ్కి వచ్చేసి ఇంకేదేదో మామూలు ఒక ఫారెస్ట్కి అయితే తీసుకొచ్చి వదిలేసిండ్రు. ఒక ఊరు ఉంది, ఆ ఊరు దాటినాక చిన్న ఫారెస్ట్ పొలాలు అవి ఉన్నాయి, ఆడికైతే వచ్చినాం అనమాట. వచ్చినాము చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నాం ఇంకే అన్లోడ్ చేసలేరు. మా ఓనర్ ఫోన్ చేసి ఆగురా ఇటు అసలు డీజిల్ అయిపోయింది వచ్చినాక దించమని చెప్పారు. ఇంకా నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంకా వీడికైతే ఎండ్ చేస్తున్న వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటాయి.